ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాలంటే నువ్వు కాచుకొని ఉండాలి. శ్రేష్టమైన కృపను దేవుని దగ్గర నుంచి అనుభవించాలంటే ఆయన గడప యొద్ద వెయిటింగ్ చేయాలి. తప్పకుండా నీకు అద్భుతమైనది ఇస్తాడు, ఘనమైనది ఇస్తాడు, గొప్పదే ఇస్తాడు. అందుకే ఓర్పుతో వేచి ఉండండి. తప్పకుండా ఆయన అనుగ్రహించే మహా ఆనందాన్ని నువ్వు పొందబోతావు. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తే ఏంటంటే, మాకు శ్రమ వద్దునైనా, శోధన రాకుండా చూడు ప్రభు, మాకు ఏ ఆటంకం కలగకుండా చూడు. శ్రమ ఎందుకో తెలుసా నీ జీవితంలో? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ అధ్యాయం 71వ వచనం, నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవునికి స్తుతి కలుగును గాక. ఈయన అంటున్నాడు, శ్రమ పరచడమే నాకు మేలు. శ్రమ నువ్వు పంపించావు చూడు, అందులో నేను బాగా నలిగిపోయాను, బాగా విరగబడ్డాను. తరువాత నీ శ్రేష్టమైన కృపను తెలుసుకొని అందులో నడిపించబడ్డానికి కారణం నీ శ్రమే. ఇశ్రాయేలు ప్రజలు అన్నీ దాటుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. మరి అక్కడ మోషే కర్ర ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం తెరుచుకుంది కదా. తెరుచుకున్న వెంటనే వాళ్ళు వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదండి, భయపడుతున్నారు. ఈ పక్క ఆ పక్క నీళ్లు నిలిచాయి కదా, ఒకవేళ అందులో మధ్యలోకి వెళ్ళిన తర్వాత మూసుకుంటే అన్నట్టుగా ఆ నీళ్లు నిలిచిన ఆ గోడల వైపు చూస్తూనే ఉన్నారు, కానీ లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రభు? వెనకల శ్రమ పంపించాలి. అందుకే ఫరో రాజును హృదయాన్ని కఠినపరిచి మరలా తన సర్వసేనతో మరలా బయలుదేరాడు. ఆగ్రహంతో, ఉగ్రతతో, మహావేశంతో అక్కడ పట్టుకుంటాను, అక్కడ నలగొడతాను, అక్కడ చంపేస్తానని ఫరో రాజును కఠినపరిచింది ఎవరు? దేవుడే. ఈ ఫరో రాజును కఠినపరచకపోతే వీళ్ళు ఆ సముద్రం దాటి వెళ్ళలేరు. దేవుడి ఆలోచన ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? వీరు ఎర్ర సముద్రం దాటాలంటే ఏం చేయాలా? వీరి వెనకాల ఫరో రావాల్సింది. ఈరోజు కొంతమంది విశ్వాసంలో ఆగిపోతూ ఉంటారు, కొంతమంది ప్రార్థనలో ఆగిపోతూ ఉంటారు, కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతారు. ఎందుకు శ్రమ పెడతారు తెలుసా? నువ్వు ముందుకెళ్ళడానికి. నువ్వు అడుగు ముందుకేయాలంటే నీ వెనకల ఒక శ్రమ, ఒక శోధన దేవుడే పంపిస్తాడు. భయపడకండి. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటడానికి, విశ్వాసంలో ముందుకెళ్ళడానికే, నువ్వు దేవుల్లో బలపరచడానికే తప్ప ఈ శ్రమ ఎందుకంటే ఎక్కడా నీకు గాయం చేయదు, ఎక్కడా నిన్ను కృంగదీవు, ఎక్కడా నిన్ను భయపెట్టదు. అందుకే ఫరో రాజు వస్తున్నాడు తెలిసి అమ్మో అని ఏమైతే ఇదైందిలేని అందుకేస్తారు. చక్కగా ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంది. వెనకాల తరమకపోతే వీళ్ళు రారు. అందుకే నీ దేవుడు ఎవరో తెలుసా? శ్రమ ఎందుకు అంటే నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి. ఎర్ర సముద్రం లాంటి నీకు అడ్డుగా వచ్చిన దాన్ని దాటించడానికే ప్రభు శ్రమ పెడతారు. భయపడకండి, అధైర్యపడకండి. ఫరో రాజును మళ్ళీ అక్కడ ఆపేసేందుకు కూడా దేవుడు ఆపుతాడు. నిన్ను కరగబెట్టడు, నిన్ను మరి అందులో పడేసి తొక్కడు. కాబట్టి నేను అంటున్నా, శ్రమ నొందుతుంది మేలాయి. నాకు శ్రమ పెట్టావు మేలు. ఈరోజు శ్రమ వచ్చినా భయపడకండి, శోధన వచ్చినా భయపడకండి. అందులో నుంచి తప్పించగల సమర్థత కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. మరి ఆయన నీతో ఉంటే శ్రమ నిన్ను ముంచగలదా? నిన్ను భయపెట్టగలదా? నిన్ను త్రొక్కగలదా? నిన్ను మరి అందులో వేసి కరగబెట్టగలదా? ఏది హాని నీకెంత మాత్రం చేయదు. కాబట్టి ఏది వచ్చినా భయపడకండి, ప్రభు నీతో ఉన్నాడు. ధైర్యంగా ముందుకు సాగండి. అన్ని విషయాల్లో ఈ కృపతో, ఈ వాక్యంతో మనం బలపరిచి ప్రభు నడిపించునుగా. ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు శ్రమలొద్దు, శ్రమ రాగానే భయపడతారు, కుంగిపోతారు. యేసయ్య మాకు వద్దు అంటున్నాను నేను. శ్రమ ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటడానికి, మాకు కూడా విశ్వాసంలో ముందుకు దాటడానికి ప్రభువా అట్టి కృపతో, అట్టి బలముతో విశ్వాసంలో మమ్మల్ని కూడా ముందుకు నడిపించు. శ్రమలన్నిటికీ భయపడకుండా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.